నైట్ అన్నం అయితే మిగిలిపోయింది. ఉల్లిపాయ వేసేసి పెప్పర్ వేసేసి సింపుల్గా చేద్దామనేసి చేస్తున్నాం. చాలా సింపుల్ ఇప్పుడు అన్నం వేస్ట్ చేయటం ఎందుకనేసి ఇలా ప్రిపేర్ చేస్తున్నా. చూడండి, ఉల్లిపాయలు, కరివేపాకు, గ్రీన్ చిల్లీ పెట్టేసుకున్నాం. అబ్బో ఈ మాత్రం చేయటం మాకు రాదా అన్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తా కామెంట్ పెట్టకండి. నేనేదో వీడియో కోసం చేసుకుంటున్నాను, ఓకేనా. ఈ ఉల్లిపాయ వేగిన తర్వాత కొంచెం అలా ఉన్నప్పుడే ఉప్పు వేస్తున్నాను, ఒక హాఫ్ స్పూన్ వేస్తా. పిల్లలు సింపుల్గా తింటారు కదా, కారం లేకుండా. కొంచెం ఉప్పు వేసేసి పెప్పర్ పౌడర్ వేసేస్తే ఆల్రెడీ ఒక పచ్చిమిర్చి వేసేస్తాను. పచ్చిమిరపకాయ, పెప్పర్ పౌడర్, సింపుల్. ఉల్లిపాయ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అబ్బా. ఒక ఫ్రైడ్ రైస్, చైనీస్ ఫ్రైడ్ రైస్, కారం ఏం లేకుండా, కారం పసుపు ఏం లేకుండా సింపుల్గా ఉంటాయి. అయితే ఉల్లిపాయ వేగుతుంది కదా, రైస్ వేసుకున్నాను. రైస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే రైస్ అయితే ఇలా తయారైంది. ఈ టైంలో మనం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. పెప్పర్ పౌడర్ వేసుకొని కాసేపు ఇద్దన్నమాట మిక్స్ వేసేయాలంటే. చాలా సింపుల్ ఉంటుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అంటే బ్యాడ్ కామెంట్ కాదు, మంచి కామెంట్, ఓకేనా. అంతేనా, తీసుకొని పేస్ట్ చేసేద్దాం, ఓకేనా. చాలా ఈజీగా పిల్లలకి పెప్పర్ రైస్ ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి బాక్స్కి. మా పిల్లలు అయితే చాలా బాగా తింటారు, కారం లేకుండా ఉంటుంది. అదే చేయి మమ్మీ, అదేమో చేయి మమ్మీ అంటారు. బాయ్ బాయ్.